హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ప్రజెంట్ ట్రెండ్లో ఉన్న ఈ మోడల్ నెక్ను ఎలా కట్ చేయాలో చూద్దాం. మొదటగా ఒక బకరం పీస్ తీసుకుని 9 ఇంచెస్ వెడల్పు 9 ఇంచెస్ పొడవు ఉండేలా తీసుకుని దాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేయాలి. మధ్య నుంచి ఒక హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకుని 3 ఇంచెస్ వెడల్పు నెక్ డౌన్ ఎంతైతే ఉందో మెజర్మెంట్ చూసుకుని నెక్ డౌన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే 7 ఇంచెస్ ఉంది నెక్ డౌను. ఆ మార్కింగ్ ప్రకారం ఒక గీత గీసుకోవాలి. ఒక మూత షేప్లో ఒక కార్డ్ని కట్ చేసుకుని దాన్ని మధ్యకి ఫోల్డ్ చేసుకుని ఆ ఫోల్డింగ్స్ ప్రకారం ఈ కట్ వర్క్ అనేది 2 స్టెప్స్లో మార్క్ చేసుకోవాలి. క్రిందన నెక్ డిజైన్ వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. అదేవిధంగా లైనింగ్ పీస్ కూడా కట్ చేసుకుని మధ్యకి ఇప్పుడు లైనింగ్ పీస్ను బకరం పీస్ను కొంచెం గమ్ అప్లై చేసుకుని అతికించుకోవాలి. ఐరన్ చేస్తే సరిగా అతుక్కోవట్లేదండి, అందుకోసం నేను గమ్ అప్లై చేస్తున్నాను. మీరు కావాలంటే ఐరన్ అన్న చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా గమ్ అప్లై చేసుకుని అతికించుకోండి. ఇప్పుడు ఆ పీస్ను రెడీ చేసుకున్న నెక్ పీస్ ఏదైతే ఉందో అది డ్రెస్ టాప్ పైన కరెక్ట్గా మిడిల్ పాయింట్ దగ్గర వచ్చేటట్టుగా పెట్టి 2 వైపులా కదలకుండా 2 పిన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్ స్టార్టింగ్ పాయింట్ నుంచి స్టిచ్ అనేది స్టార్ట్ చేసి నిదానంగా కట్ వర్క్ అంచు వెంబడే నెమ్మదిగా కుట్టు వేసుకుని కరువు పాయింట్ దగ్గర సూది దించి పాదం పైకి లేపి నెమ్మదిగా కుట్టు వేసుకోవాలి. మన నెక్ డిజైన్ ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా డిజైన్ చుట్టూ కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు అనేది ఫాస్ట్గా వేసుకోకుండా నెమ్మదిగా వేసుకోండి, అప్పుడే డిజైన్ అనేది నీట్గా ఫినిషింగ్ వస్తుంది. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్ మిడిల్కి వచ్చాక సూదిని దించి పాదం పైకి లేపి అవతల వైపు కూడా నెక్ చుట్టూ డిజైన్ చుట్టూ కుట్టు వేసుకోండి.
నెక్ చివరి వరకు కుట్టు వేసుకుని థ్రెడ్ కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 ఇంచు ఖర్చు ఉంచుకుని చుట్టూ నెక్ చుట్టూ డిజైన్ ఎలా అయితే ఉందో అలా నీట్గా కట్ చేసుకోండి. నెక్ చుట్టూ కూడా చిన్న చిన్న కట్స్ అనేవి ఇచ్చుకోండి. ఇప్పుడు పిన్స్ తీసి నెక్ను రివర్స్ చేసుకోవాలి. కరుస్ దగ్గర వేలుతో పైకంటూ నీట్గా డిజైన్ అనేది హైలైట్ అయ్యేటట్టు చూడండి. ఈ కర్వ్స్ అన్నీ నీట్గా పైకి తీసాక ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. ఎక్కడ మడతలు లేకుండా నీట్గా నెక్ బయటికి తీసుకుని ఐరన్ చేసుకుని పైన మిషన్తో ఒక కుట్టు వేసుకోండి. అంచు వెంట వేసుకోవాలి కుట్టు. ఈ విధంగా సింపుల్గా ఈ నెక్ను కుట్టుకోవచ్చండి. నీట్ ఫినిషింగ్తో నెక్ డిజైన్ రెడీ అయ్యింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.